జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। దేశంలో చరిత్ర సృష్టించాలంటే ముఖ్యమంత్రి ఒక చంద్రబాబుకే సాధ్యమన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవరావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని రామ్నగర్లో వంగవీటి రంగా విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాటు। టంగుటూరు పట్టణంలో సిమ్స్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య। ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవరావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని రామ్నగర్ వంగవీటి రంగా విగ్రహం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరై చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు। ముందుగా అతిథులకు ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవరావు స్వాగతం పలికారు। అనంతరం వంగవీటి మోహన్ రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు। ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధ్యక్షులు కొక్కిరాల సంజీవరావును వారు అభినందించారు। లోకల్ ఛానల్ రాగించడం సార్ సార్ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా। తీసుకొని సైడ్కి వెళ్ళండి అన్న। అన్నా అర్థం లేదు, ఒక సైడ్ కొనండి, ఒక సైడ్ తీసుకోండి, ఒక సైడ్ తీసుకోండి। ఇంకో వ్యక్తి చేపెట్టబా, అయ్యా చేపెట్టబా సార్ పెద్దనా వెనకరాయా వెనకరాయా అన్నా। అందరికీ నమస్కారాలు। ఈరోజు ప్రకాశం జిల్లా కాపు సంఘం వారు చలివేంద్ర ఇక్కడ మెయిన్ రోడ్లో ప్రారంభం చేయటం అనే దానికి ప్రెసిడెంట్ గారు సంజీవరావు గారు, వారి మిత్రబృందం అందరూ కూడా మంచి ఎండాకాలం 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీలకు కూడా 10 రోజులు వెళ్తుందని అనుకున్నారు। ఈ సమయంలో కావాల్సింది ఏమిటి? నీరు, మజ్జిగ। మంచి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాపు సంఘం వారు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తర్వాత అభినందనలు కూడా తెలుపుతున్నాం। ఈరోజు
చలివేంద్రం, ఎందుకంటే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ప్రతి ఒక్క పేదవాడు ప్రారంభించడానికి చలివేంద్రం పెట్టారు. నిన్నగాక మొన్న ఒక 25 సెంటర్స్లో కూడా ఇళ్ళ ఏర్పాటు ద్వారా కూడా మేము పెట్టాం. ఏదో విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనేదే మా ఉద్దేశం. దానికి మన వాళ్ళు కూడా కొనుగోలు చేసేదానికి కూడా మంచి స్థితిగా చేస్తాం. దీన్ని ఇట్లానే 2.5 నెలల ఎండలు పోయే వరకు ఈ విధంగా. ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఒంగోలు పార్లమెంటరీ తెలుగు మహిళా కార్యదర్శి మండవ లావణ్య ఆధ్వర్యంలో శివం శరణాలయంలోని వృద్ధుల సమక్షంలో సమాజ సేవకులు మండవ మురళీకృష్ణ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రూపశిల్పి, నవ్యాంధ్ర సృష్టికర్త, విజనున్న నాయకుడు, భారత రాజకీయాల్లో 50 సంవత్సరాలకు పైగా ఉండి దేశ అభివృద్ధికి దోహదపడిన చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకుని నిండు 100 ఏళ్లు మీ సేవలు ఈ సమాజానికి వినియోగించాలని, యువతకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా నగరంలోని అనాథలు, పేదలు 300 మందికి అన్నదానం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, మానవతా సేవా సంస్థ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, మండవ సుబ్బారావు, మోటుపల్లి వెంకటేశ్వర్లు, దేవారెడ్డి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. తీట్లా అదేనా రండి బాబాయ్ రండి, మీరు రండి, ఇటు వెనకాల రండి, కేక్ తీసుకోండి, కేక్ తీసుకోండి, తీసుకోండి. చెప్పారు మేడం లేదు, మేడం లేదు, నేను కోసుకుంటాను. మారుతి ఫోటో లాంటిది బాగుంది, మంచి ఫోటోగ్రాఫర్ అన్న మారుతి. చాలా బాగా నాకు మనం పంపించాడు. పంపించాడా? అయితే అక్కడ తప్పు ఉండాలన్న దానికి చెవుడు కాక సుబ్బారావు వచ్చిందాక కూర్చోండి, రైలు కూర్చోండి. రామ్మ 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 అక్క రండి రండి మా పెట్టానమ్మా, ఇద్దరు వచ్చారు. సూపర్, ఇది రెడీ అయిపోయింది కదా. మన శనివారం ఒక్క నిమిషం అయితే ట్రాలీ బాగా ట్రాన్ చేస్తాను ట్రాలీ అందరికీ
టంగుటూరు పట్టణంలో సిమ్స్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరై సిమ్స్ హాస్పిటల్ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చులతో అందించాలన్న ఉద్దేశంతో టంగుటూరులో సిమ్స్ హాస్పిటల్ను ఏర్పాటు చేసిన డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావును మంత్రి స్వామి, దామచర్ల సత్య అభినందించారు. ఈ సందర్భంగా అతిథులను డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించి టంగుటూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ నందు అందించే వైద్య సేవలను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ టంగుటూరు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలన్న ఉద్దేశంతో సిమ్స్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టంగుటూరు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒంగోలు నగరంలో సిమ్స్ హాస్పిటల్ మరియు ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న స్పెషాలిటీ డాక్టర్లను వారం రోజులకు ఒకసారి టంగుటూరు తీసుకుని వచ్చి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. కొద్దిగా క్లాసెస్ తీస్తారండి. షుగర్ ఎంత చూసారా ఇప్పుడు బయట రాసి ఎప్పుడేగా తెచ్చుకుని సరిపోతుంది మెడికల్ షాప్ కరెక్ట్గా ఉందా
దేశంలో చరిత్ర సృష్టించాలంటే ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబుకే సాధ్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన సందర్భంగా టంగుటూరు పట్టణంలో మంత్రి డాక్టర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కలిసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ స్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు తను పరిపాలించిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నడిపించి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు ఉన్న నాయకుడని, అందుకనే చంద్రబాబు ఎన్నో రకాలుగా ఆలోచించి ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడే రీతిగా పథకాలను ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు మండలం టీడీపీ అధ్యక్షులు కామని విజయ్ కుమార్, బెల్లం జయంత్ బాబు, నాయకులు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. अमर रहे एनटीआर, अमर रहे एनटीआर। जोहार तामचंद गारू, जोहार तामचंद गारू। वच्चल्लारी తెలుగుదేశం పార్టీ, వच्चल्लारी తెలుగుదేశం పార్టీ, వच्चल्लारी నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వच्चल्लारी చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వच्चल्लारी తెలుగుదేశం పార్టీ, వच्चल्लारी తెలుగుదేశం పార్టీ। మన అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరోగ్యాలతో ఉండాలని, ఆయన ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు, అలాగే మన మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు. వच्चल्लारी తెలుగుదేశం పార్టీ, వच्चल्लारी తెలుగుదేశం పార్టీ, వच्चल्लारी తెలుగుదేశం పార్టీ, వच्चल्लारी చంద్రబాబు నాయుడు. ప్రియతమ నాయకులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కేక్ కట్ చేసుకోవటం, ముఖ్య అతిథులుగా మన మినిస్టర్ గారు ఇవాళ బాలవీరాంజనేయ స్వామి గారు, అలాగే మన ఇంకొక అతిథి మన సత్య గారు, జయంత్ బాబు గారు, దేవానంద గారు చేస్తున్నారు. మిగతా వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం. సత్య గారిని చంద్రబాబు గారి గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు
చాలా సంతోషం. ఆంధ్ర రాష్ట్రం గర్వించిన రోజు. ఎందుకంటే ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ఆశీస్సులతోటి ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మన ప్రపంచం అంతా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూడటానికి ఆయన పడిన కష్టానికి ప్రతి తెలుగువాడి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసిన వ్యక్తి, గొప్ప మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు మన కొండేపి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ, అలాగే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలంలో ఈ కార్యక్రమం జరుపుకోవటం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు గారు, సీనియర్ నాయకులు వెంకటేశ్వర గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన మన సర్పంచ్ గ్రామ సర్పంచ్ మమతా గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఒక కుగ్రామంలో నారావారిపల్లిలో జన్మించి కేవలం 2 ఎకరాలు రైతు బిడ్డగా కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి చంద్రగిరి శాసనసభ్యుడిగా 1978లో రాజకీయ ఆరంగేటం చేసి ఈరోజు రాజకీయ జీవితంలోనే 50 సంవత్సరాలు వరుసగా ప్రజా క్షేత్రంలో ఉండి ప్రతి పేదవాడి కష్టాన్ని గుర్తించి ఈరోజు ఒక కుటుంబంలో ఒక ప్రయోజకాన్ని చేస్తే వాళ్ళు ఈ ఊరికి, ఈ యొక్క సమాజానికి ఉపయోగపడతారని ముందు ఆలోచనతోటి టెక్నాలజీని అందరికీ అందించేలాగా, అలాగే అభివృద్ధిని, ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని కూడా ఈరోజు మనందరికీ ఒక్కో కంట్రీకి, మన ఒక్కొక్క రాష్ట్రానికి హైదరాబాదు తెలంగాణకు ఉంటే, బెంగళూరు కర్ణాటకకి బెంగళూరు ఉంటే, మనకి మాత్రం మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నో ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ 43 సంవత్సరాల్లో, అదేవిధంగా రైతు సమస్యల మీద కర్షక పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి తండ్రి, కుటుంబం ఉన్నటువంటి రైతు సమస్యల్ని, రైతు కూలీల సమస్యల్ని దగ్గర నుండి చూసే విధంగా రైతు బాంధవుడిగా మారినటువంటి వ్యక్తి మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయాలు చేస్తూ ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ లీడర్గా ఎదిగి నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి విద్యార్థి సమస్యలతో పాటు సమాజంలో ఉన్నటువంటి యువత యొక్క అవసరాల కోసం కూడా అనునిత్యం కృషి చేసినటువంటి యువ నాయకులు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవంగా మరి ఈ వయసులో కూడా కింద పద్మాసనం వేసుకొని గంటల తరబడి కూర్చోగలరు. మిగిలినటువంటి వాళ్ళ వల్ల కానిటువంటి పరిస్థితి, చక్కటి క్రమశిక్షణ, ఒక స్వీయ నియంత్రణ పెట్టుకున్నటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్న ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని విశ్వ నలుదిశన చాటి చేస్తే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేసే విధంగా వారు స్ఫూర్తినివ్వడం అనేది తెలుగు ప్రజల యొక్క లో నింపినటువంటి గొప్ప కృషి. ఈ రోజు పోర్ట్ టు రీచ్ కార్యక్రమంలో P4 నేను 3 కార్యక్రమాలు అటెండ్ అయ్యాను. అందులో పాల్గొన్నటువంటి మార్గదర్శులు అందరూ కూడా విదేశాల్లో స్థిరపడి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టినటువంటి వాళ్ళు, మీ స్ఫూర్తితో మేము ముందుకు వెళ్ళాం, రైతు బిడ్డలుగా ఉండి వెళ్ళాం, రైతు కూలీగా వెళ్ళామని చెప్పేసి చెప్తూ ఇదే విధంగా మేము ముందుకు వస్తామని చెప్పారు. నేను తాడికొండ దగ్గర అంబేద్కర్ జయంతి రోజు పొన్నేపల్లి గ్రామంలో వెళ్తే 2 పిల్లలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఒకళ్ళు కెనడాలో, ఇంకోళ్ళు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యి గ్రామంలో ఉన్నటువంటి యువత మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి వీడియో ద్వారా కూడా మాట్లాడే రోజు చాలామంది ఆ కార్యక్రమాలు లైవ్లో చూస్తుంటారు. మీ వల్లనే మేము వెళ్ళాం. తర్వాత వచ్చేసి పేరు మార్చుకున్నారు, కానీ పథకాన్ని నిర్వీర్యం చేశారు. పెద్ద నాకు వెనక్కి జరిగి
అన్న ఎదురే రావాలంట అంటే వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళండి అన్న, వెనక్కి వెళ్ళి ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఎంపీ మాగుంటతో కలిసి దామచర్ల జనార్దన్ బర్త్డే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ అపర చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏమవుతుంది రిజామ్ అయ్యి పూర్తి చేస్తామనేది మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అది ఆ విధంగా జరిగేదానికి కేంద్రంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ప్రోత్సహించడం కూడా చూస్తున్నాం. మోడీ గారు 2వ తారీఖు అమరావతికి వచ్చి మరలా కూడా రీస్టార్ట్ ఆఫ్ ద వర్క్ అనేది కూడా చేయటం కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2047వ సంవత్సరంలో ఏం చేయాలనేది ఇప్పటి నుంచో ఆలోచించడం అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే వారు మన ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు వారు ఫారిన్కి వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా చెప్తున్నారు అన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఆయన అంటే వారి జన్మదినం జరుపుకునే దానికి వెళ్ళేటప్పుడు భువనేశ్వరమ్మ గారు లోకేష్ బాబు గారు కూడా వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించేది ప్రతిదీ కూడా అంటే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా మీరు ఇవాళకి ఏ ట్రాఫిక్ ఎట్టుంటుందో చూడాలనేది అంటున్నారు. కానీ నేను ఆలోచించేది 20 సంవత్సరాలకి అటువంటి చూపు ఉన్నది. కానీ ముందు ఉంటేనే హైదరాబాద్ కూడా నేను ఎంతో డెవలప్ చేయగలిగాను. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేసుకునేదానికి నేను ఎప్పుడు కూడా ముందుకు వెళ్తానని కూడా చెప్పడం అనేది గౌరవంగా మనం భావిస్తూ మన ప్రాంతాల్లో ఒంగోలు ప్రాంతంలో అయితే సంతోషకరమైన వాతావరణం ఏమిటంటే ఎప్పటి నుంచో
నేను మన సోదరులు దామచర్య జనార్దన్ గారు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావన చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్య రామ్మోహన్ నాయుడు గారు ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది మనం చేసుకుంటే బాగుంటుందని వారు చెప్పడం కూడా జరిగిన బట్టే ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇప్పుడు జనార్దన్ గారు మేమెంతో సంతోషంగా దాదాపు 657 ఎకరాలకి 115 కోట్ల రూపాయలతో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ రావడం కూడా జరిగింది. ఇది ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుపుకునే దాని కొరకు కూడా పోతుంటుంది. ఇవన్నీ కూడా నాకు నా రాజకీయ జీవితంలో గడిచిన 5 సంవత్సరాల్లో చేయలేని ఇప్పుడు అన్నీ కూడా చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహము, గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ కూడా అంటే జనార్దన్ గారు వారు ఇచ్చే సహకారంతో కూడా ఇవి చేసుకొని రావటం అనేది. ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా కూడా ఎయిర్పోర్ట్తో పాటు మామూలుగా చూస్తున్నాం ఎల్సీ నంబర్ 207 అగ్రహారం గేటు దగ్గర కూడా ఆ పని అనేది కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినది ఉన్నప్పుడు దానికి LHS అనేది లో హైట్ సబ్వే అనే దానికి కార్యక్రమం కూడా జరుగుతుంది. శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా పర్యవేక్షిస్తూ దాన్ని జూలై మాసం ఆఖరిలోనో లేకపోతే ఆగస్టులో కూడా ఓపెనింగ్ చేసుకోవడం అనేది వస్తుంది. గడిచిన 15 సంవత్సరాల క్రితం ఎంపీగా ఉన్నప్పుడు నేను తూర్పు పక్కన ఒక బైపాస్ నిర్మాణం కావాలనేది పదే పదే ప్రతిపాదన పెట్టినప్పుడు దానిని కూడా తీసుకురావటం అనేది చూసాం. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కూడా మనకు ఒక రింగ్ రోడ్ అంటే రోడ్ అనేది ఎంతో అవసరం ఉన్నది. ఆ పైన ఆ బైపాస్ని రింగ్ రోడ్ని కనెక్ట్ చేసేదాని కొరకని ప్రతిసారి మన జనార్దన్ గారు కూడా పదే పదే నాకు చెప్తున్నప్పుడు నేను ఢిల్లీలో గడ్కరీ గారు కేంద్ర మంత్రి వారికి ఇచ్చిన తర్వాత వారు ఆదేశాలు ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు. ఉన్నప్పుడు కూడా అది మేమంతా కూడా గౌరవ శాసనసభ్యులందరూ జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, మంత్రి గారు కూడా మన స్వామి గారు అందరు కూడా కూర్చొని దాన్ని కూడా ఫైనలైజ్ చేయడం అనేది కూడా చెబుతున్నాం. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అనేది ఒంగోలు ప్రాంతానికి అనేది మనం చేయగలిగేది మంచినీటి ప్రాజెక్ట్ అనేది కూడా జనార్దన్ గారు ఎప్పుడు అడుగుతుంటారు. మొన్నే చెప్పారు అప్పుడు అమృత్ 2.0 కూడా హైబ్రిడ్ మోడల్లో కూడా దానిని కూడా మనల్ని కూడా కొత్తగా కూడా టెండర్లు పిచ్చి చేసేదాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి అంతా కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు క్రికెట్ స్టేడియం ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అయిపోయి ఇప్పుడు హైబ్రిడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో వచ్చేస్తాయండి. అట్లా స్టేడియం అనేది నిర్మాణం చేయాలి అనేది మన జనార్దన్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కూడా అంటే ఈ అభివృద్ధి అంతా ఎంతో సంతోషకరంగా జరుగుతున్నాయంటే దానికి కారకులు అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎప్పుడు కూడా మేము ఆలోచిస్తూ ఈ ప్రాంతాల ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో కూడా వర్ధిల్లాలి. వారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన కూటమి మేనిఫెస్టోతో పాటు తెలుగుదేశం మేనిఫెస్టో అన్నీ కూడా కూటమి అంటే చూస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అదేవిధంగా పురంధేశ్వరి గారు కూడా అందరూ కూడా ఈ కూటమిలో అందరూ కూడా సభ్యులుగా ఉన్నబట్టి ఆ కూటమి ఏ విధంగా పరిపాలిస్తున్నదని చూస్తూ వస్తున్నాం. సక్సెస్ఫుల్గా రావటం అనేది ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారు చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఇది. అదేవిధంగా మన విద్యాశాఖ మార్చులు కూడా జనరల్ సెక్రటరీ గారు పార్టీకి లోకేష్ బాబు గారు కూడా వారి సూచనలతో కూడా ఈ అభివృద్ధి అనేది కూడా మనం చేసుకొని రావటం అనేది తెలుపుకుంటూ మేము ఇంకా అది కూడా కాదు ఉన్నప్పుడు కూడా ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో కూడా జనార్దన్ గారు మేము కూడా ఆలోచించి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారిని కూడా పిలిపించి వారి ద్వారా ఇక్కడ మన ఒంగోలు పట్టణంలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా కార్యక్రమాలు కూడా చూడటం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా అంటే ఈ 10 మాసంలోనే ఇంత తృప్తికరమైన అభివృద్ధి అనేది కూడా జరుగుతుందనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదే లోకేష్ బాబు గారు, అదేవిధంగా జనార్దన్ గారి సహకారంతో కూడా మేము మా కుటుంబం అనేది ఎంతో సంతోషంగా ఇటువంటి అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్నాం చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరొకసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ఒంగోలు పట్టణం నుంచి ప్రకాశం జిల్లా నుంచి కూడా 75వ జన్మదిన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని పల్లెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలులో కూడా పార్టీ కార్యాలయంలో కానీ అన్ని డివిజన్స్లో కూడా పొద్దున్నే కేకులు కట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు పార్టీ కార్యాలయంలో మళ్ళీ అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి
ఈరోజు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు, ఇంకా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన కేక్ కట్ చేసి ఆయనకు అందరం కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒంగోలు నగరంలోని సెయింట్ జేవియర్స్ చర్చ్ నందు ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై యేసయ్యను స్వాగతిస్తూ ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు, క్రీస్తును ఆరాధించారు. సెయింట్ జేవియర్స్ చర్చ్ ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ ఆధ్వర్యంలో వాక్యోపదేశాలు, బైబిల్ సూక్తులు తెలియజేశారు. పునరుత్థానం కార్యక్రమంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి దైవ సందేశం ఇచ్చారు. లోకరక్షకుడు మన పాపాలను తన రక్తంతో కడిగారని, ఆ యేసు ప్రభువు మరణించాక సమాధి చేసిన 3 రోజుల అనంతరం మళ్ళీ తిరిగి లేచాడని, దానిని ఈస్టర్గా జరుపుకుంటామని వివరించారు. దయామయుడు చల్లని చూపు ప్రజలపై ఉండాలని ప్రార్థించారు. ప్రార్థనలకు హాజరైన మహిళలు, యువకులు భక్తి గీతాలు ఆలపించి ఆకట్టుకున్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా సెయింట్ జేవియర్స్ చర్చ్ ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ మరియు జేఎంజే సిస్టర్స్ కౌన్సిల్ మెంబర్స్ పి రాము, వేము రమేష్, పి జ్ఞానారెడ్డి ఒంగోలు ప్రజలకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. బలగమున ముందుగా నడుచుచున్న యావే దూత వారు ఇశ్రాయేలీయులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి మోషే సముద్రం మీదికి చేతికి చాచెను. యావే రాత్రంతయు ఇశ్రాయేలీయులు పొడి నేల మీద సముద్ర గర్భంపై వెళ్ళి తరిమిరి. ఫరో రాజు రథబలము రౌతులు దేశీల బారిని పడకుండా ఇశ్రాయేలీయులను కాపాడెను. ఇశ్రాయేలీయులు సముద్ర తీరం మీద కనులారా చూసి వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసులకు మోషేను నమ్మిరి. అప్పుడు మహోన్నతమునుండు దేవునికి
పుత్రుడా జగమే ఆదరించండి 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 ఒకరే ఓ సర్వేశ్వర ఈ రాత్రిని చేసితివి అతడు మరణము మీదను పాపము మీదను నీ దత్తపుత్రి పుత్రుల స్వాతంత్ర్యమునకు మాకు అనుగ్రహింపుము మేము శారీరకముగా మానసికముగా నూతన స్థితిని పొందునట్లు చూపుము తద్వారా మేము నిన్ను పూర్ణ హృదయంతో సేవింపగలుగుగాక నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యువయుగములు జీవించుచు పాలించు మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అట్లు తెలియజేసిన వారు మగ్దలా మరియమ్మ, యోహాన్న, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుకథలుగా భావించింది. కానీ పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తిపోయి లోపలకు వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తు. వైభవోపేతముగా పునరుత్థానమైన క్రీస్తు జ్యోతి మన హృదయము మనస్సులోని అంధకారమును పారుద్రోలునుగాక. ఇప్పుడు వెలిగిన పాస్కావతిని తీసుకొని ముందు నేను వెళ్తాను. మన తలుపుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా వెనకాలనే మీరందరూ రావాలి. మీ వైపు తిరిగి ఇదిగో క్రీస్తు జ్యోతి అంటాను.
సర్వేశ్వరునికి వందనములని పాడండి. ఇదిగో క్రీస్తు జ్యోతి సర్వేశ్వరునికి వందనములు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షునిగా జి అజయ్ కుమార్, నూతన కార్యదర్శిగా అపెక్స్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ కె శివకోటిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. నూతన అధ్యక్షుడు జి అజయ్ కుమార్, నూతన కార్యదర్శి అపెక్స్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ కె శివకోటిరెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో నెలకొని ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కు అన్ని విధాలా సహకారం అందిస్తామని అన్నారు. అనంతరం పలు విద్యాసంస్థల ప్రతినిధులు, నూతన అధ్యక్షులు జి అజయ్ కుమార్, నూతన కార్యదర్శి అపెక్స్ విద్యాసంస్థల కరెస్పాండెంట్ కె శివకోటిరెడ్డిలకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు సుందర్రాం, రాష్ట్ర నాయకులు మాంటిస్సోరి ప్రకాష్, రాష్ట్ర ట్రెజరర్ శ్రీహరి ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని నూతన అధ్యక్ష కార్యదర్శులను అభినందించి ప్రకాశం జిల్లాలో ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన స్టేట్ ప్రెసిడెంట్ నియామక పత్రాన్ని అందజేస్తున్నారు. నియామక పత్రాన్ని అందజేస్తున్న మన ఎమ్మెల్యే, ఎంపీ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ గారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా ఆంధ్ర రాష్ట్ర సభ్యుడినైన నేను గేరా అజయ్ కుమార్, మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. కె శివకోటిరెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులుగా కమిటీలో మా పదవికి న్యాయం చేయవాలని సత్ప్రవర్తన కలిగి నా విద్యుత్ ధర్మ నిర్వహణ యందు దీక్ష పట్టుదలతో కృషి చేసి ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అప్సా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ, డివిజన్లలోనూ సభ్యులందరినీ ఒక తాటిపై నడిపించి నవ్యాంధ్రప్రదేశ్లో మన అప్సాకి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర, జిల్లా నాయకత్వ సూచనలను అనుసరించి మన అప్సా విధి విధానాలను తప్పక పాటిస్తానని, ప్రతి సభ్యుని ఎడల సేవా నిరతి కలిగి ఉంటానని, అదే విధముగా ప్రతి సభ్యునికి, ప్రతి కరెస్పాండెంట్కి, వారిలో పనిచేసే స్టాఫ్కి పూర్తి స్థాయిలో సహాయ సహకారములు అందిస్తానని, అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకుంటానని, అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల, రాష్ట్ర నాయకులు మరియు ఇచ్చేసిన పెద్దలు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సమక్షంలో మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు సైన్ పెట్టి మాకు థ్యాంక్ యూ సార్.
తెలియని కరస్పాండెంట్ ఉన్నాడండి, రాష్ట్రంలో తెలియని డిఓ ఉన్నాడు. అటువంటి మహానాయకులు మన మీ జిల్లా రాష్ట్ర నాయకులు, మాంటిసోర్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాష్ గారిని కూడా మేము మా రాష్ట్ర స్థాయిలో సూచనలు సలహాలకి అన్ని రకాలకి కో చైర్మన్గా అప్సా కౌన్సిల్ అనేది ఏ విధంగా అయితే రాజ్యసభ ఉంటుందో అలాంటి విధంగా సార్ని మీ అందరి హర్షధ్వానాల మధ్య స్వాగతం పలుకుంటూ థ్యాంక్ యూ సార్. ప్రకాష్ సార్కి ప్రమాణ స్వీకారం అక్కడ రాష్ట్ర స్థాయిలో జరుగుతుందండి, ఇక్కడ కాదు. కాబట్టి ఆయన ఒకసారి వాళ్ళ ద్వారా శివ సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అధినేత 40 ఏళ్ల బట్టి ఏపీటీసీ అని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు, ఆయన చేతికిందనే పని. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు మై ఆల్మైటీ. అలానే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే నా కుటుంబ సభ్యులకు. ఈ పదవి నేను తీసుకోవటానికి, ఈ పదవిలో నేను ఉండటానికి మన ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, కొంతమంది స్కూల్ కరెస్పాండెంట్స్ నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వారిలో ఫస్ట్ అన్డౌటెడ్లీ నా కొండ నా అండ మా హర్షిణి విద్యా సంస్థల అధినేత అన్నగారు రవీణ గారు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మా నాయకులు మాంటిసోరి ప్రకాష్ బాబు గారు, అలానే మా ఏపీటీసీఏ అప్సా అమిత్ షా అయినటువంటి ఆంధ్ర శ్రీనివాసరావు గారు, అలానే బ్రహ్మయ్య అన్న, శేఖర్ అన్న, ఓ బ్రిడ్జి శివన్న, అలానే మిగిలినటువంటి సభ్యులందరూ కూడా నాకు ఎంతో చక్కగా సహకరించి నన్ను ముందుండి నడిపించి నన్ను ఈ స్థాయికి నుంచోబెట్టారు. వారందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దమ్చర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. అయితే ఈ బాధ్యతను నేను మనసా వాచ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరూ, అలాగే టీచర్స్, వీళ్ళందరూ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, ఇందాక సార్ వాళ్ళు ప్రతిజ్ఞ చేయించినట్టు మా అప్సా యూనియన్ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా, టీచర్ల పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా, స్కూల్స్ పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అది రాష్ట్ర స్థాయికి పంపించి, ఆ సమస్యలు ఏ సమస్య అయినా సరే దాన్ని ప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్ళి ఈ సభాముఖంగా మేము దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోమని చెప్పేసి మాకు సహకరించిన అందరికీ, మమ్మల్ని ఎన్నుకున్న అందరికీ, ముఖ్యంగా ప్రకాష్ సార్కి, అలాగే ఐపీపీ జాలెడ్డి గారికి, అందరికీ కూడా ఆంధ్ర శ్రీనివాస్ సార్కి, అలాగే బ్రహ్మయ్య సార్కి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా ఎపెక్స్ స్కూల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ రవి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము మాకు ఇచ్చిన బాధ్యతను ఫుల్ఫిల్ చేస్తామని అందరూ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో చరిత్ర సృష్టించాలంటే ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవరావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని రామ్నగర్లో వంగవీటి రంగా విగ్రహం వద్ద చలివేంద్రం ఏర్పాట్లు. టంగుటూరు పట్టణంలో సిమ్స్ హాస్పిటల్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.